కమ్ బ్యాక్ టు హనుమాన్ మూవీ రివ్యూ అనమాట. ఏంటి రివ్యూ ఇప్పుడు వస్తున్నాను అనుకోవద్దు. ఏంటంటే నేను ఈ రివ్యూని ఆల్రెడీ ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే రేపు మార్నింగ్ అయితే పోస్ట్ అయితే చేస్తాను అనమాట. ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అయితే ఇంకా అరాచకం అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత హెవీ గ్రాఫిక్స్ అయినా కానీ చాలా బాగుందనమాట. ఈ మూవీ కనుక ఓవరాల్ కనుక చూస్తే ఉమ్మేసుకుంటాడని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో తక్కువ బడ్జెట్లో అంత హెవీ గ్రాఫిక్స్ అంత చాలా బాగా హ్యాండిల్ చేశారనమాట. మనకి ఇంకా ముందుగా అయితే వీడియో రివ్యూలోకి వెళ్ళిపోతాము. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మనకి హనుమాన్ మూవీ ఈ మూవీ విషయానికి వచ్చినట్టు అందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్తో రావడం జరిగిందనమాట. ఏంటంటే మనకి స్టోరీ లైన్ కానివచ్చు ఇవన్నీ ఏంటి అనేది మాట్లాడుకోబోతున్నాము. మనకి హనుమాన్ మూవీలో మనకి ఏమన్నా ఎలివేషన్స్ ఇచ్చాడు రా బాబు అని చెప్పేసి అది అనిపించింది అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి వారి ఎంట్రీ అదే ఫుల్ లిటరల్లీ గూస్ బాంబ్స్ అనమాట. ఈ ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే ఫస్ట్ లో అయితే ఉండదు, మనకి వచ్చేసరికి మనకి క్లైమాక్స్ లో అయితే ఉంటది అనమాట. ఈ ఆంజనేయ స్వామి వారి ఎంట్రీ అనమాట. అది బాగుంటది. ఇంకా ఏమన్నా ఉందన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానివ్వచ్చు, ఆ యొక్క ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి మూవీలోను. మనకి తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ గ్రాఫిక్స్ చేశారు కదా. ఏంటంటే గ్రాఫిక్స్ కూడా పర్లేదు బాగా వచ్చినాయి. మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని మనకి ఆదిపురుష్ మూవీలో కన్నా చాలా బాగా చూపించడానికి అయితే ట్రై చేశాను అనమాట. చూపించడానికి ట్రై చేయడం కాదు, చాలా పండింది కూడాను. మనకి ఇంకా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఒక మనీ అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక డైమండ్ టైప్ అయితే ఒక మనీ అయితే ఉంటుంది. ఆ మనీ అయితే ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళందరికీ కూడా సూపర్ పవర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మనకి ఏంటంటే గాల్లో ఎగరగలరు, మొత్తం వాటర్లో ఎదగలరు, మొత్తం ఒక 100 మంది పైన ఒక్కసారిగా కొట్టగలరు అనమాట. దాన్ని ఎవరైతే ఎండలో ఇలా పట్టుకుంటారో వాళ్ళకి ఆ పవర్స్ అన్ని రావడమే జరుగుతుంది. అదేంటంటే మన హీరోకి అయితే దొరుకుద్ది అనమాట. మన హీరో తీసుకున్నప్పుడు మన హీరోకి ఆ పవర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మొత్తం ఇంకా మూవీ అంటే ఇంకా అదే ఏంటంటే హీరోకి పవర్స్ అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. మనకి ఏంటంటే దాంట్లో ఇంకా విలన్ క్యారెక్టర్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే విలన్ క్యారెక్టర్కి ఏంటంటే సూపర్ పవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ మనం తన ఏంటంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. తను ఒక జాకెట్ కూడా కనబెడతాడు అనమాట పవర్స్ కోసము. కానీ ఏంటంటే తను నాకు ఇలా జాకెట్లో ఉంటే సరిపోదు, నా ఒంట్లో ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటాడు. తన పవర్స్ కోసం వాళ్ళ పేరెంట్స్‌ని కూడా చంపేస్తాడనమాట. అంత పవర్స్ అంటే అంత పిచ్చి. తనకి ఏంటంటే హీరో దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మనీ గురించి, ఈ యొక్క పవర్స్ గురించి అయితే తెలుస్తదనమాట. ఆ పవర్స్ నాకు కావాలని చెప్పేసి అనుకుంటాడు. ఎప్పటికీ హీరోలా ఉన్నాయి కాబట్టి అది ఇవ్వడం చాలా కష్టం. దాన్ని లాక్కోవడం గురించే ఈ మొత్తం మూవీ కూడా ఉండబోతుందనమాట. అసలు లాస్ట్‌లో హనుమంతుల వారి ఎంట్రీ అయితే ఉంటదనమాట. హనుమంతుల వారి ఎంట్రీ అయితే ఒక అస్తం అనేది చెప్పుకోవచ్చు. అందరికీ కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, ఇదంతా కూడా చాలా మంది మనకేంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అయిందనమాట. కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఒక రకంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకేంటంటే చాలా మంది మనకి మార్వెల్ మన హనుమంతుల వారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలా మూవీస్ అయితే తీశారనమాట. కానీ మనోళ్ళు ఏంటంటే డైరెక్ట్‌గా హనుమాన్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి అయితే తీయడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా లిటరల్లీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళాలా అంటే ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చనమాట. మనకేంటంటే 8:30 ఆ టైంకి మన ఛానల్‌లో గుంటూరు కారం రివ్యూ కూడా వస్తది. ఒకసారి చూడండి. ఏంటంటే మనకి ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగుందనమాట. మనకేంటంటే ఆ మైండ్ ఎందుకు లాక్కుంటారు, ఏంటి, ఎలా లాక్కుంటాడు అనేది మనకి స్టోరీ. కానీ దీంట్లో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే మనకి హీరోని అయితే సరిగ్గా చూపిస్తదనమాట. అసలు హీరోని పెట్టాలి కాబట్టి పెట్టారు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మనకి ఆ మనీ ఉన్నప్పుడే హీరోలా ఉన్నాడనమాట. అంటే ఎగరేయడం, ఫైట్ చేయడం ఇవన్నీ కూడాను. ఒకవేళ మనీ ఆ సెట్ లేనప్పుడు ఒక బచ్చాగాల్లాగా అయితే చూపించారనమాట మనకి హీరోని వచ్చేసరికి. మనకి లిటరల్లీ మూవీ అయితే చాలా బాగుంది ఓవరాల్‌గా. ఏంటంటే రొటీన్ స్టోరీ అయితే అంటే మీరు ఏదైనా కొత్తగా స్టోరీ చూడాలి, కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళడం అయితే వేస్ట్. ఎందుకంటే ఇది కొత్తగా అయితే ఏముండదు. ఏంటంటే హనుమంతుడిని బాగా ఇష్టపడే వాళ్ళు కానొచ్చు, హనుమంతుడి దేవుడు అంటే బాగా నమ్మేవాళ్ళు కానొచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూవీకి వెళ్ళొచ్చనమాట. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ అంతగా ఏం బాగాలేదు. ఏదంటే ఒక హనుమంతుడి సాంగ్ ఏదైతే ఉందో ఆ హనుమంతుడి సాంగే చాలా మంది ఒకసారి మనకి ఇంటర్వెల్ తర్వాత అయితే రావడం జరుగుతుందనమాట ఈ సాంగ్ అనేది. ఇంకా మనకి ఓవరాల్‌గా మూవీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు రూ. 250 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఖచ్చితంగా కూడా మూవీ అయితే మీకు నచ్చుద్ది. ఏంటంటే ఖచ్చితంగా హనుమాన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా బాగా నచ్చుద్దనమాట. మూవీ అయితే ఓపెన్‌గా చాలా అంటే చాలా బాగుంది. నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి మనకి 4 అయితే ఖచ్చితంగా ఇస్తాను 5కి. కాబట్టి ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 8:30 ఆ టైంకి మనకి గుంటూరు కారం రివ్యూ అయితే రాబోతుందనమాట. వీడియోకి